హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైబ్రెంట్. నేను లావణ్య ఒట్టుకూరి. బిగ్ బాస్ హౌస్ లో వీకెండ్ వస్తే చాలు ఆ హంగామా మామూలుగా ఉండదు. ముఖ్యంగా సండే అయితే ఫన్ డే అంటూ ఏదో ఒక గేమ్ ఆడిస్తుంటారు నాగార్జున. ఇక ఈ సండే కూడా అలాంటిదే ఒకటి ప్లాన్ చేశారు. అయితే హౌస్ లో ఎవరితో సెట్, ఎవరెవరితో కట్ అనేది కంటెస్టెంట్లతో చెప్పించారు నాగ్. మరి ఎవరెవరితో సెట్ అయ్యారో లుక్ వేద్దాం. బిగ్ బాస్ సండే విశేషాలు ఇప్పుడు చూద్దాం. నిఖిల్ సోనియా రిలేషన్ కట్, విష్ణుప్రియకి హార్ట్ బ్రేక్. బిగ్ బాస్ శనివారం ఎపిసోడ్ లో కంటెస్టెంట్లకి గట్టిగానే షాక్ ఇచ్చింది. ఎందుకంటే ఎప్పుడూ లేనంతగా నాగార్జున సీరియస్ అయ్యారు. ముఖ్యంగా అభయ్కైతే విశ్వరూపమే చూపించారు. ఇక సండే ప్రోమోలో మాత్రం మన్మధుడు గురించి మంచి మూడ్లో మెరుపుల చొక్కాల్లో దిగాడు. ఈ రోజు సండే ఫన్ డే, నిన్నటిలా ఉండదు అంటూ ఇక పృథ్వీ మంచి ఉత్సాహంగా ఉన్నాడంటూ నాగనగానే విష్ణుప్రియ పరువు తీసింది. సార్, ఇతను ఉత్సాహంగా కాదు సార్, ఇతను వేసుకున్న షర్ట్ ఇతనిది కాదు, నిఖిల్ది అంటూ విష్ణుప్రియ గాలి తీసేసింది. తర్వాత కంటెస్టెంట్లకి సెట్ అండ్ కట్ అంటూ ఓ ఫన్నీ గేమ్ పెట్టాడు. హౌస్లో మీకు సెట్ అయిన వాళ్ళకి హార్ట్ సింబల్ ఇవ్వండి, కాని వాళ్ళకి కట్ అంటూ హార్ట్ బ్రేక్ చేయండి అంటూ నాగ్ అన్నారు. ముందుగా నిఖిల్ పృథ్వీకి హార్ట్ సింబల్ ఇచ్చి సెట్ అంటూ చెప్పాడు. ఎంత అగ్రెషన్లో ఉన్నా నా మాట వింటాడు సార్ అంటూ నిఖిల్ చెప్పాడు. దీనికి నాగ్ కౌంటర్ వేశారు. అంటే సోనియా మాట వినట్లేదా అంటూ నాగన్నారు. ఫ్లోలో తెలుసో తెలియకో కొన్ని మాటలు అంటుంది, అవి బాధ అనిపిస్తాయంటూ సోనియాకి హార్ట్ బ్రేక్ చేశాడు నిఖిల్. మరి నువ్వు తన కోసం వెయిట్ చేయకుండా తినేస్తే తనకి బాధ అనిపిస్తుంది కదా అంటాడు నాగ్. తర్వాత మణికంఠ సోనియాతో సెట్, నిఖిల్తో కట్ అంటూ హార్ట్ సింబల్ ఇస్తాడు. టాస్క్ విషయంలో ఫిజికల్ అయినప్పుడు కరెక్ట్గా చేస్తాడనుకున్నా అంటూ మణికంఠ అన్నాడు. దీనికి నాగ్ కౌంటర్ ఇచ్చాడు. నిఖిల్ వాళ్ళ టీం కోసం ఆడతాడా లేక నీ టీం కోసం ఆడతాడా అంటూ నాగ్ గట్టిగానే ఇచ్చాడు. విష్ణుప్రియకి హార్ట్ బ్రేక్ అయింది. ఇక నబీల్ ఆదిత్యకి సెట్ అంటూ హార్ట్ సింబల్ ఇచ్చి నైనిక హార్ట్ బ్రేక్ చేశాడు. ఇక విష్ణుప్రియ సీతతో సెట్, పృథ్వీతో బ్రేకప్ అంటూ చెప్పింది. ఇక పృథ్వీ కూడా విష్ణుకి హార్ట్ సింబల్ బ్రేక్ చేసి ఇచ్చాడు. అయితే యష్మితో మాత్రం సెట్టు అంటూ హార్ట్ ఇచ్చాడు. ఆ తర్వాత ప్రేరణ అభయ్తో సెట్, యష్మితో కట్ అంటూ నవ్వుతూ చెప్పింది. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైబ్రెంట్.